చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనతో ఆడుకోడు. అబద్ధముతో పొందే ఆనందము కంటే నిజముతో పొందే బాధ భరించదగినది. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేం. 50 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా గమనించుకోవలసిన విషయాలు: జీవితంలో శాశ్వతము ఏదీ లేదు, అలాగే దుఃఖాలు కూడా శాశ్వతము కాదు. ఈ మాటను విశ్వసించండి. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నింటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించడమని గ్రహించండి. ఎదుటివారిలా బతికెంత ధనం మన దగ్గర లేకపోవచ్చు, కానీ మనలా మన బతికెంత ధైర్యం మనలో ఉంది, అది తెలుసుకోవాలి. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో, మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో. నీ బంధం కోసం తగ్గినా పర్వాలేదు, కానీ నువ్వే ప్రతిసారి తగ్గవలసి వస్తే వదిలేయి. అలాంటి మనుషులతో కష్టంగా కలిసి ఉండటం కంటే విడిపోయి ఒంటరిగా ఉండటం చాలా శ్రేయస్కరం. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడు సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం బంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కొలదొస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదేగా. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటి వింటే చాలు. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికి కనబడని ఆత్మ, మట్టిలో కలిసి మాంసం ముద్ద, కాయంలో ప్రాణం పొయ్యాక ఒక క్షణం ఇంట్లో ఉంచుకొని బంధాలు, దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగ ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం, అది నేటి కలియుగ మానవ జీవనం. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులు నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి. మాటలను నీళ్లను పారబోయడం తేలిక, తిరిగి వెనక్కి తీసుకోవడమే కష్టం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి, నీళ్లను పారబోయడంలో ఆలోచించాలి. చాలా ఎక్కువగా ఎవరిని నమ్మరాదు, చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు, చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మనల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. చదువుందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొచ్చేస్తావు. కలిసి ఉన్నప్పుడు నిలబెట్టుకోలేని నమ్మకం, విడిపోయాక నిలబెట్టుకుంటా అంటే ఏం నమ్మగలం? చేసే పని చెప్పకు, ఇచ్చిన మాటని తప్పకు, నమ్మిన వారిని మోసం చెయ్యకు, నా అనే వాళ్ళని వదిలిపెట్టకు.